హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. అయితే మనం కృష్ణారెడ్డిపేట నుంచి ఇంటి దగ్గర నుంచి ఈ ఈ రూట్ అయ్యి ఉంటుంది. మియాపూరు, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఈ రూట్లో వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే సెక్రటరియట్, లుంబిని పార్కు ఇవన్నీ చూడడానికి వెళ్తున్నాం. ఇది బిర్లా మందిర్, చార్మినార్. అయితే మనం శ్రీరామనవమి ఒక హాలిడే అని చెప్పేసి వెళ్ళాము బయటికి అందరం, శిరీష వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా కలిపి. ఇక్కడ ఏంటంటే మంచిగా ఎంజాయ్ చేసింది బిర్లా మందిర్. నేను ఫస్ట్ టైం పైకి వెళ్ళా. బిర్లా మందిర్ బిర్లా మందిర్ వచ్చేసి చాలా మంచి కట్టారు. ఒక పాదరాయిలో కట్టారు. అది ఒక 500 మీటర్ల కొండ మీద కట్టిన ఆయన పేరు వచ్చేసి ఎందుకండి గురు ప్రసాద్ బిర్లా అనమాట ఆయన పేరు. అయితే ఆయన ఒక 400 సంవత్సరాల కింద కట్టాడన్న. కానీ ఇప్పటికీ చెక్కి ఎదురలేదు. ఆ పైన చూస్తే అక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. నేను చాలాసార్లు వెళ్ళా కానీ పైకి మాత్రం వెళ్ళలేదు అనమాట. చూడలేదు, అది టైం కుదరలేదు పైకి వెళ్ళడానికి. ఇప్పుడు శ్రీశైలంలో మా అమ్మలు వచ్చి మా శ్రీశైలం మొత్తం 6 వెళ్ళేసి వచ్చాను అనమాట. అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళేసి వచ్చాను అనమాట. ఇంకోటి ఏంటంటే గోల్కొండ కూడా పోదాం అనుకున్నా. గోల్కొండ కుదరలేదు. ఓకేనా, ఇంకా అయితే కొన్ని కారణాల వల్ల కుదరలేదు అనమాట. ముందే చెప్పు, లేదు నేను చెప్తాను. అంటే నడుచులేదంట. అందుకే చూడడానికి ఇంకోటి ఇప్పుడు ఇంటికి వెళ్తాం అనమాట. ఇంకో అజ్జిపి అది వాళ్ళు ఫస్ట్ టైం బిర్లా మందిర్ పైకి వెళ్ళాను అనమాట. అంటే నేను మామూలుగా కింద నుంచి చూసాను చాలాసార్లు, టైం కుదరలేదు. పైకి వెళ్దామని చెప్పి అనుకుని హైదరాబాద్కి వచ్చాను. అయితే బిర్లా మందిర్కి పైకి వెళ్ళాం, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అయితే ఒక మొత్తం హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది ఆ పైకి వెళ్తే. అది ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఎక్కితే ఎలా కనిపిస్తుందో అంత పెద్ద హైట్ ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం చుట్టుపక్కల అన్నీ కవర్ చేయొచ్చు ఆ పైకి వెళ్తే. ఏమంటే మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్, పైకి తీసుకెళ్ళారు. అయితే అలా జరిగింది. మంచిగా ఎంజాయ్ చేసాం. దర్శనం అయిపోయినాక నెక్స్ట్ ఇంకా చార్మినారు, ఇంకా ఈ పక్కనే ఇది సెక్రటరియట్, లుంబిని పార్కు, ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ ఇవన్నీ కవర్ చేసాం అనమాట. నెక్స్ట్ చార్మినార్కి వెళ్ళాం లాస్ట్లో. గోల్కొండ కూడా పోదాం అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట. ఓకే, అక్కడ సత్యంస్ అని ఎత్తిపోయి కదా సత్యం. బాగా అంటుండే అదే
అటు తెరిస్తే దూకో దూకో ఇంపార్టెంట్ మనకి. చూడు డ్రైవింగ్ చేసుకుంటే దూకుతాడు బాబా. అవునే అది ఏం లేదు కాబట్టి. ఇక్కడ కనిపిస్తుందంతా బిర్లా మందిర్ ఎంట్రన్స్ అనమాట. ఇట్లా స్ట్రైట్కి పోయి లెఫ్ట్కి తిరిగితే మొబైల్స్ పెట్టుకుంటారు కౌంటరు. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ అంతా పెట్టుకుంటారు అనమాట. కార్ పార్కింగ్ కూడా ఉంది ఇందులో, ఫ్రీనే అనమాట. అన్ని రెండు అమౌంట్ ఏం తీసుకోరు. బాగా మంచిగా అనిపించింది. ఇంకోటి పై నుంచి కింద వరకు మొత్తం పాలరాయి అనమాట. ఇది చాలా అద్భుతంగా కట్టారనే చెప్పచ్చు. ఇంకా ఇదేంటంటే ఇది కొండ, యాక్చువల్గా కొండ పైన కట్టారు. ఇంకా ఇక్కడ స్టాల్స్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ సప్లై కూడా ఉంటుంది. ఇంకా మంచిగా అనిపించింది. పైకి వెళ్ళి చూస్తే మొత్తం హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా వెళ్ళలేదంటే ఖచ్చితంగా వెళ్ళండి, 100% మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఇంకా చాలా మంచిగా ఏదైనా అద్భుతం చూసామన్నట్టుగా ఫీలింగ్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు చూపించా కదా కార్ పార్కింగ్ ఏరియా. మన కార్ కిందే పెట్టాము, అయితే పైకి తీసుకురాలేదు. మనకి ఇప్పుడు తెలిసింది కదా, నెక్స్ట్ టైం పోతే పైన పెట్టాలి. యాక్చువల్గా అందరం వెళ్ళాము, తర్వాత మా అమ్మ నేను. ఇంకా ఇక్కడ శ్రీరామనగర్ కాబట్టి కార్యక్రమం జరిగింది. ఇంకా చార్మినార్ దగ్గర వచ్చాము. అది అయిపోయినాక పైకి కూడా వెళ్ళాము. తెలిసిందే కదా, ఒక్కటి సినిమా మహేష్ బాబు ఒక్కటి సినిమా ఇక్కడ తీశారు. ఇంతకుముందు కూడా వీడియో చేశా కూడా వీడియో. వాళ్ళు చూడలేదని చెప్పి వాళ్ళ కోసం పోయినా అనమాట. ఈ పైనుంచి చూస్తారు మహేష్ బాబు తెలిసిందే. ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ ఏంటంటే ఇక్కడ టికెట్స్ ఇస్తారు 25 రూపీస్ పైకి వెళ్ళడానికి. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, కౌంటర్ స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. పైకి వెళ్ళి మళ్ళీ కిందికి దిగచ్చు. ఇంకా వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి వెళ్దామని చెప్పి అంటే వెళ్ళామన్నమాట. ఓకే, ఎంజాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అటు ఇటుగా మనం 1000కి దగ్గరలో ఉన్నాం అనమాట. ఓకేనా, 1Kకి.